నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో గర్భసంచిలో కణితులకు చికిత్సేంటి? బి కాంప్లెక్స్ ఇంజెక్షన్లతో బలం వస్తుందా? పసిబిడ్డ మెడపై గడ్డ ఎప్పుడు ప్రమాదం? నడక హృద్రోగులకు ఎంతో మేలు. ఇంకా హెల్త్ టిప్. గర్భాశయంలో గడ్డలు ఉన్నాయని తెలిసినప్పుడు మనలో చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. అవి క్యాన్సర్ కణుతులేమోనని భయపడుతూ ఉంటారు. నిజానికి గర్భాశయంలో గడ్డలనేవి అంత ప్రమాదకరమైనవేవీ కాదు. క్యాన్సర్ కణుతులు అంతకన్నా కావు. కాకపోతే ఈ కణుతుల పరిమాణం పెరుగుతున్న కొద్దీ నెలసరిలో చిక్కులు పెరుగుతూ ఉంటాయి. అధిక ఋతుస్రావం, రోజుల తరబడి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అయితే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు మందులతోనే వాటిని కరిగించేయచ్చు. లేదంటే వాటికి రక్త ప్రసారం అందకుండా చేసి వాటంతట అవే రాలిపోయేలా చేయొచ్చు. పరిమాణం మరీ పెద్దగా ఉన్నప్పుడు లాప్రోస్కోపీ లేదా ఓపెన్ సర్జరీ చేయటం ద్వారా వాటిని చాలా తేలికగానే తొలగించవచ్చు. గర్భసంచిలో కణితులకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భాశయం మాతృత్వానికి మూలాధారం, మానవ జన్మకు మూలక్షేత్రం, అమ్మతనానికి ఆయువు పట్టు. ఇంతటి కీలకమైన ఈ అవయవానికి ఇవాళ కణితులనేవి పెనశాపాలుగా పరిణమిస్తున్నాయి. చిన్న బఠానీ గింజ అంత పరిమాణం మొదలుకొని కేజీ బరువు పరిమాణం వరకు కనిపించే ఈ కణితుల మూలంగా నెలసరిలో చిక్కులు మొదలుకొని పిల్లలు పుట్టకపోవడం వరకు అనేక ఇబ్బందుల్ని తెచ్చిపెడుతున్నాయి. గర్భాశయంలో కనిపించే కణితుల్ని యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ అని పిలుస్తారు. నడివయసు దాటిన మహిళల్లో 15 నుంచి 20% మంది ఈ ఫైబ్రాయిడ్స్తో బాధపడుతున్నారని చెబుతున్నారు డాక్టర్. ఫైబ్రాయిడ్స్ అంటే యూట్రస్ అంటే గర్భాశయంలో ఉన్న కండరాల నుంచి వచ్చే కణితుల్ని ఫైబ్రాయిడ్స్ అని అంటాము. సో ఈ ఫైబ్రాయిడ్స్ ఏంటంటే కొంతమందికి సింగిల్గా ఉండొచ్చు, లేదా మల్టిపుల్గా ఉండొచ్చు, వేరియస్ సైజెస్ ఉండొచ్చు. రావడానికి ఇది స్పెసిఫిక్ కారణం అంటూ ఏమి ఉండదు. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళల్లో, ఒబేసిటీ అంటే స్థూలకాయం ఉన్న వాళ్ళల్లో, వీళ్ళల్లో ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం అన్నమాట ఫైబ్రాయిడ్స్. కానీ దీనికి ఇది కారణం అనేది డైరెక్ట్గానే చెప్పలేం. ఫైబ్రాయిడ్స్కి ఫైబ్రాయిడ్స్ 3 రకాలుగా ఉంటాయి. ఒకటి యూట్రస్ అంటే ఈ గర్భాశయం నుంచి బయటకు వెళ్ళే ఫైబ్రాయిడ్స్ని సబ్సీరస్ ఫైబ్రాయిడ్స్ అంటాం అన్నమాట. యూట్రస్ మజిల్లో అంటే ఆ కండరం లోపల ఉండేదాన్ని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటాము. కొన్ని రకాల ఫైబ్రాయిడ్స్ లోపలికి అంటే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ యూట్రస్ క్యావిటీలోకి ప్రొట్రూడ్ అవుతూ ఉంటాయి. సో వీటిని బట్టి వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు యూట్రస్ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్, యూట్రస్ క్యావిటీ లోపలికి ఉండే ఫైబ్రాయిడ్స్ వాళ్ళల్లో ఇన్ఫర్టిలిటీ అంటే గర్భం దాల్చడానికి ఇబ్బంది పడటం, ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మిస్క్యారేజెస్ అయ్యే రిస్క్, సైజుని బట్టి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత గ్రోత్ ప్రాబ్లమ్స్, ఎర్లీగా డెలివరీ అవ్వడము, ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ చూస్తాము. ఈ యూట్రస్ ఇంట్రామ్యూరల్ అంటే యూట్రస్ మజిల్లో ఉండే ఫైబ్రాయిడ్స్ వలన యూట్రస్ సైజ్ పెరగడం వలన వీళ్ళలో ఎక్కువ శాతం బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అది చూస్తామన్నమాట. సబ్సీరస్ ఫైబ్రాయిడ్స్ అంటే యూట్రస్ బయటకు ఉండే వాటికి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉండవు. ఇవి బాగా పెద్దగా సైజ్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే సబ్సీరస్ ఫైబ్రాయిడ్స్ అంటే పొట్టలోకి ఉంటాయి కాబట్టి అవి ముందు యూరినరీ బ్లాడర్ కానీ వెనకాల మోషన్ వెళ్ళే ప్యాసేజ్ కానీ ఒత్తుకున్నప్పుడు వీళ్ళకి బ్లీడింగ్, యూరిన్ ప్రాబ్లమ్స్ లేదంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ లాంటివి చూస్తూ ఉంటాం. గర్భాశయంలో కణితులు పుట్టుకురావడానికి వెనుక హార్మోన్ల అసమతౌల్యమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. కీలకమైన ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదలలో హెచ్చుతగ్గులు ఉంటున్నప్పుడు, ఉండాల్సిన దానికన్నా బరువు ఎక్కువగా ఉంటున్నప్పుడు, 10 ఏళ్ల వయసు కంటే ముందుగానే రజస్వలైన వారిలో ఫైబ్రాయిడ్స్ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమందిలో వంశపారంపర్యంగా కూడా గర్భసంచిలో కణితులు ఏర్పడుతుంటాయి. గర్భాశయంలో కణితులు ఉన్నప్పుడు నెలసరిలో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. రక్తం ముద్దలు ముద్దలుగా పడుతుంటుంది. నెలసరితో నిమిత్తం లేకుండా తరచూ రక్తస్రావం కనిపిస్తుంటుంది. ఫైబ్రాయిడ్స్ మూలంగా మూత్రాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటుంది. మలబద్ధకం కూడా పెద్ద సమస్యగా మారుతుంది. ఇక పొత్తి కడుపులో తరచూ తీవ్రమైన నొప్పి వేధిస్తుంటుంది. ఇంకా రక్తహీనత, ఆయాసం, గుండెదడ వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి.
విమెన్ మనకి ఇలాగ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్తో ప్రెజెంట్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే పెల్విక్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాము. ఈ ఫైబ్రాయిడ్ సైజ్ పెరిగి యూట్రస్ పెరిగినప్పుడు మనకి పెల్విక్ ఎగ్జామినేషన్లో యూట్రస్ బాగా బల్కీగా అది అనిపించినప్పుడు మనము వాళ్ళకి స్కాన్ అడ్వైస్ చేస్తాము. స్కాన్లో మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్, సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్స్ తెలుస్తాయి. కొన్నిసార్లు బాగా పెద్దగా సైజ్ ఫైబ్రాయిడ్స్ ఉండి మనకి అది ఎగ్జాక్ట్లీ అల్ట్రాసౌండ్ స్కాన్లో తెలియనప్పుడు ఎంఆర్ఐ పెల్విస్ విల్ గివ్ అస్ అ బెటర్ పిక్చర్ అన్నమాట. గర్భాశయంలో కణితుల్ని వాటి పరిమాణాన్ని స్కానింగ్ చేయడం ద్వారా ఖచ్చితంగా గుర్తించవచ్చు. అవసరం అనుకుంటే ఎండోమెట్రియల్ బయాప్సీ, హిస్టరోస్కోపీ, హిస్ట్రోసాల్ఫింజోగ్రఫీ, లాప్రోస్కోపీ వంటి పరీక్షల్ని చేయడం ద్వారా ఫైబ్రాయిడ్స్ పరిమాణాన్ని, వాటి ఆకారాన్ని చాలా వరకు ఖచ్చితంగా నిర్ధారించుకోవచ్చు. కణితుల పరిమాణం చాలా చిన్నగా అంటే మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్నప్పుడు మందుల సాయంతో వాటిని చాలా తేలికగా కరిగించవచ్చు. ఫైబ్రాయిడ్స్తో ఇబ్బందులు తక్కువగా ఉన్నప్పుడు హార్మోన్ చికిత్స చేయడం ద్వారా వాటి పరిమాణం కుచించుకుపోయేలా చేస్తారు. కణితులు మరీ పెద్దగా ఉన్నప్పుడు మయోమెక్టమీ సర్జరీ చేసి వాటిని తొలగిస్తారు. ఫైబ్రాయిడ్స్తో సమస్యలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు గర్భసంచిని పూర్తిగా తొలగిస్తారు. ఫైబ్రాయిడ్స్ అనేవి ఇంతకు ముందు చెప్పినట్టు హార్మోన్ డిపెండెంట్. సో రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న విమెన్కి అంటే అరౌండ్ ఫ్రమ్ 18-20 ఇయర్స్ నుంచి 40-45 ఇయర్స్ వరకు హార్మోనల్ చేంజెస్ ఉన్నంత వరకు అవి స్లోగా పెరుగుతాయి, కానీ ఇట్స్ అ స్లో గ్రోత్ అనమాట. సో ఈ మందులతో కరిగించడం అనేది ఏముండదు దీనికి. కానీ మెడిసిన్స్తో మనము ఆ సిమ్టమ్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ని అంటే ఇప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అయ్యే వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి బ్లీడింగ్ కంట్రోల్ చేయడము అలాంటివి చేయొచ్చు. బట్ ఫైబ్రాయిడ్స్ యాజ్ సచ్ అనేది మందులతో ష్రింక్ అవ్వవు. బ్లీడింగ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ చూస్తాము ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి. సో వీళ్ళకి ఏంటంటే మెడిసిన్స్తో కంట్రోల్ అవ్వగలిగితే వీళ్ళకి కూడా సర్జరీ అవాయిడ్ చేయొచ్చు. కానీ మెడిసిన్స్ ఇచ్చినా కూడా వాళ్ళకి ప్రాబ్లం తగ్గట్లేదు, చాలా సివియర్ పెయిన్, తర్వాత బ్లీడింగ్ డ్యూరింగ్ పీరియడ్స్ ఉండి ఇలా ఉన్న వాళ్ళకి మెడిసిన్స్తో కంట్రోల్ అవ్వని వాళ్ళకి సర్జరీ అవసరం అవుతుంది. సో డిపెండింగ్ ఆన్ ద ఏజ్, అంటే యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇంకా ఫ్యామిలీ కంప్లీట్ చేయని వాళ్ళకి ఏంటంటే మయోమెక్టమీ అంటామంటే ఓన్లీ ఫైబ్రాయిడ్ ఒకటే రిమూవ్ చేస్తాం, యూట్రస్ రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో అండ్ ఇంకొక గ్రూప్ ఆఫ్ విమెన్ వేర్ సర్జరీ అవసరం అయ్యే వాళ్ళకి ఏంటంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు సబ్మ్యూకస్ యూట్రస్ క్యావిటీ లోపలికి ఉండే ఫైబ్రాయిడ్స్, దాని వలన వాళ్ళకి కన్సీవ్ అవ్వడము ప్రాబ్లం అవుతున్నా లేదా ప్రెగ్నెన్సీ వచ్చిన మిస్క్యారేజెస్ అవుతున్నా యూజువల్గా సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అనే దానికి క్యావిటీ లోపల ఉంటాయి కాబట్టి దానివల్ల సిమ్టమ్స్ ఎక్కువ ఉండి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది. ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేయడం కానివ్వండి లేదా యూట్రస్ కూడా లాప్రోస్కోపీ ద్వారా రిమూవ్ చేయొచ్చు. గర్భాశయంలో కణితులు ఉన్నప్పుడు అనవసరంగా ఆందోళన చెందకూడదు. 100-95% కణితులు క్యాన్సర్ కానివే అయి ఉంటాయి. కణితుల పరిమాణం 3 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు వాటిని అలాగే వదిలేయడం మేలు. 3 సెంటీమీటర్ల పరిమాణం లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే కణితులకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మందులు, మైమక్టమీ, యుటరైన్ ఎంబోలైజేషన్ వంటి చికిత్సల సాయంతో ఫైబ్రాయిడ్స్ను చాలా తేలికగా తొలగించవచ్చు. ఇంకా ఫైబ్రాయిడ్స్ రాకుండా నివారించుకోవడానికి శరీరంలో హార్మోన్ల సమతూకం దెబ్బతినకుండా చూసుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. ఈ జాగ్రత్తలు గర్భాశయంలో కణితుల్ని చాలా వరకు నివారిస్తాయి. ఒంట్లో సత్తువ చాలనప్పుడు, నీరసంగా నిస్త్రాణగా అనిపిస్తున్నప్పుడు మనలో చాలా మంది రకరకాల టానిక్లని, సప్లిమెంట్స్ అని వాడుతూ ఉంటారు. కొంతమంది అయితే బలం వస్తుందనే నమ్మకంతో బి కాంప్లెక్స్ ఇంజెక్షన్లని సైతం చేయించుకుంటూ ఉంటారు. చూడటానికి సన్నగా రివటలాగా కనిపిస్తున్నప్పుడు డాక్టర్లను ఒత్తిడి చేసి మరీ B12 ఇంజెక్షన్లను చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. డాక్టర్లు కూడా న్యూరోబియన్ ఇంజెక్షన్లను చేస్తూ ఉంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? బి కాంప్లెక్స్ ఇంజెక్షన్లతో నిజంగానే ఒంట్లో బలం పెరుగుతుందా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బలం కోసమని, ఆరోగ్యం మెరుగవుతుందన్న నమ్మకంతో మనలో చాలామంది విటమిన్ B12 ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉంటారు. ఈ రకమైన ధోరణి పల్లెటూళ్లలో ఎక్కువ. డాక్టర్లను ఒత్తిడి చేసి మరీ బలం కోసమని ఇంజెక్షన్లను తీసుకుంటూ ఉంటారు. నిజానికి రక్తంలో B12 మోతాదులు మామూలుగా ఉంటే వీటితో ప్రయోజనమేమీ ఉండదు. అయితే B12 మోతాదులు తగ్గినవారు మాత్రం దాన్ని భర్తీ చేసుకోవడం చాలా అవసరం. B12 లోపం ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తుంది. ఇక పూర్తిగా శాకాహారం తీసుకునే వారిలోనూ, బరువు తగ్గడానికి బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వారిలో కూడా B12 లోపం కనిపిస్తుంటుంది. B12 లోపం ఉన్నది లేనిది తేలికైన రక్త పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ పరీక్షను డాక్టర్లు అంతగా చెయ్యరు. అందువల్ల ఒకవేళ లోపం ఉన్నా కూడా ఏళ్లకేళ్లు తెలియకుండానే ఉండిపోతుంటుంది. B12 లోపం మూలంగా రక్తహీనత తలెత్తుతుంది. లోపం స్వల్పంగా ఉంటే పైకి ఆ లక్షణాలేవీ కనపడవు.
తీవ్రమవుతున్న కొద్దీ బలహీనత, అలసట, తల తేలిపోవడం, ఆయాసం, చర్మం పాలిపోవడం, నాలుక నునుపుగా మారడం, మలబద్ధకం, విరేచనాలు, ఆకలి తగ్గడం, గ్యాస్, తిమ్మిర్లు, మొద్దుబారడం, సరిగ్గా నడవలేకపోవడం, చూపు తగ్గడం, కుంగుబాటు, మతిమరపు, ప్రవర్తనలో మార్పుల వంటి లక్షణాలు కనబడతాయి. కాబట్టి ఇలాంటివి కనబడినప్పుడు డాక్టర్ని సంప్రదించి B12 మోతాదులు పరీక్షించుకోవడం మంచిది. లోపం ఉన్నప్పుడు మాత్రం B12 ఇంజెక్షన్లు, మాత్రలు బాగా ఉపయోగపడతాయి. పసిబిడ్డకు ఏ సమస్య వచ్చినా తల్లిదండ్రులు విపరీతంగా కంపించిపోతూ ఉంటారు. అపురూపంగా చూసుకునే బిడ్డ శరీరం మీద ఏ కొంచెం మార్పు కనిపించినా అనుక్షణం ఆవేదనకు లోనవుతూ ఉంటారు. పసిపిల్లల్లోనూ, కాస్త పెద్ద వయసు పిల్లల్లోనూ కొంతమందిలో మెడ దగ్గర రకరకాల బొడిపెలు, కంతులు రావటం సహజమే. ఇలాంటివి కనపడినప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే వైద్యుల్ని సంప్రదించి కారణాన్ని నిర్ధారణ చేసుకుని సరైన చికిత్స తీసుకోవటం తప్పనిసరి. పసిబిడ్డ మెడపై కనిపించే గడ్డలు, బొడిపెళ్ల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నపిల్లలకు సంబంధించి మెడ మీద రకరకాల కండిషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. దాంట్లో ఒకటి ఇన్ఫెక్షన్ రిలేటెడ్గా ఉంటాయి, అంటే ఈ సెల్యులైటిస్లు అంటాము, లేకపోతే ఈ లింఫ్ నోడల్ యాబ్సెస్లు అంటాము, మెడ మీద చిన్న చిన్న లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్, లింఫెడినోపతి అంటాము, థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్స్ ఉండొచ్చు, థైరోమెగలీ కానీ, థైరాయిడ్ నాడ్యూల్స్ కానీ, లేకపోతే కొన్నిసార్లు మెడ మీద సిస్టులు లాంటివి వస్తూ ఉంటాయి, డెర్మాయిడ్ సిస్టులు అని, లేకపోతే బ్రాంకియల్ సిస్టులు అని. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా పిల్లల్లో మెడ మీద వచ్చే కండిషన్స్ అనమాట. ఈ లింఫాటిక్ మాల్ఫార్మేషన్స్ అంటాం. ఈ లింఫాటిక్ మాల్ఫార్మేషన్స్ అంటే పుట్టుకతో వస్తూ ఉంటాయి, నీటి కట్టలు అంటాం. అవి పెరిగిన విధానం బట్టి మనం దానికి ట్రీట్మెంట్ అది ఇవ్వడానికి జరుగుతుంది. కొంతమంది పుట్టిన వెంటనే కూడా చాలా పెద్దగా ఉండి ఈ బ్రీతింగ్ తీసుకోవడానికి అది ఇబ్బంది ఉంటే కనుక బేబీ డెలివరీ అయిన వెంటనే కూడా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. లింఫాంజియోమాస్ అంటాం వాటిని. వాటి ఆపరేషన్ ద్వారా తొలగించడం ద్వారా వాళ్ళకి ఆ బ్రీతింగ్ ఇబ్బందిని తగ్గించడానికి అవుతుంది. అది కాకుండా ఈ లింఫ్ నోడ్స్ సంబంధించి ఏంటంటే ఈ సైజు పెద్దగా 2 సెంటీమీటర్ల కంటే పెద్దగా ఉండటం, మల్టిపుల్ లింఫ్ నోడ్స్ అవి ఉండటం ఉంటే కనుక వాటికి బయాప్సీ చేయడం జరుగుతుంది. సో ఇవి కాకుండా మనకి థైరోగ్లోసల్ సిస్ట్ అంటాం. మన మిడ్ లైన్లో ఈ మెడ ఇది థైరాయిడ్ గ్లాండ్ పైన ఒక సిస్ట్లా వస్తుంది. అది బోన్కి అటాచ్ అయ్యి అది ఎక్స్టెన్షన్ అనేది టంగ్ బేస్ వరకు ఉంటుందన్నమాట. ఇలా థైరోగ్లోసల్ సిస్ట్ లాంటిది వస్తే కనుక దాన్ని కూడా ఆపరేషన్ చేసి ఆ బోన్ హైయాయిడ్ బోన్ అంటాం, దానికి అటాచ్ అయి ఉంటుంది ట్రాక్. ఆ ట్రాక్తో పాటుగా ఆపరేషన్ చేసి తీసేయాల్సి వస్తుంది. ఇదే కాకుండా బ్రాంకియల్ సిస్ట్ అంటాం. ఈ సైడ్ని మెడ సైడ్ని పక్కన గడ్డల్లో వస్తూ ఉంటాయి. బట్ స్కానింగ్లో వాటిల్లో అది సిస్ట్ అనే విషయం తెలుస్తుంది. ఆ సిస్ట్ తెలిసిన తర్వాత అది ఆపరేషన్ ద్వారా మనం ఆ సిస్ట్ మొత్తం తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఇవి కంపల్సరీ ఆపరేషన్ ద్వారా నయమవుతాయి. ఇవి మెడిసిన్ ద్వారా నయమయ్యే అవకాశం లేదు. నడక నేడు ఈ మాటే తారక మంత్రం. ఈ రోజుల్లో ఏ డాక్టర్ని కలిసినా ముందుగా మనకు రోజు కాసేపైనా నడవడాన్ని అలవాటు చేసుకోమని చెబుతారు. నిజానికి రోజు కాసేపు నడిస్తే ఆరోగ్యంతో పాటు చక్కటి ఆనందం కూడా మన సొంతమవుతుంది. ఇక ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్న వారికైతే నడకను మించిన వ్యాయామం మరొకటి లేదు. రోజు ఉదయమో సాయంత్రమో ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడు కనీసం అరగంట సేపైనా వాకింగ్ చేస్తే చాలు. హృద్రోగులు తమ ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకోవచ్చని డాక్టర్లు చెప్తున్నారు. గుండె జబ్బు బాధితులకు నడక ఎందుకు మంచిదో, నడకతో వారికి వనగూరే ఆరోగ్య ప్రయోజనాలేమిటో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హృద్రోగులు శారీరక శ్రమ చేయొచ్చా, చేయకూడదా? చాలామంది పేషెంట్స్ గుండె సమస్య ఉన్నవాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చా లేదా, చేస్తే ఏమన్నా అవుతుందేమో అన్న భయం ఉంటుంది. కానీ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఏంటంటే గుండె సమస్య ఉన్నా కూడా ఎక్సర్సైజ్ చేయటం అనేది గుండెకి చాలా ఉపయోగకరం. కాకపోతే ఎంత లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ఎంత సివియర్గా చేయాలి, ఎంతసేపు చేయాలి అనేది మీ డాక్టర్ గారి సలహా ప్రకారం వెళ్ళాలి. ఎందుకంటే గుండె సమస్యల్లో అనేక రకాలు ఉంటాయి. అండ్ రెండోది, గుండె సమస్య ఉన్నప్పుడు హార్ట్ ఎఫిషియన్సీ కూడా వేరువేరుగా ఉండొచ్చు. అంటే కొంతమందికి నార్మల్ ఎఫిషియన్సీ ఉండొచ్చు హార్ట్, కొంతమంది హార్ట్ బాగా బలహీనంగా ఉండొచ్చు. సో అందుకని డాక్టర్ గారి సలహా ప్రకారం ఎంత లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఎంత సైజు చేయొచ్చు అనేది నిర్ధారించడం జరుగుతుంటుంది. బట్ బై అండ్ లార్జ్ జనరల్గా ఏంటంటే రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఆఫ్ వాకింగ్, నడక అనేది, లేదా ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ వారానికి 5 రోజుల పాటు చేయటం అనేది ఇంపార్టెంట్. ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు
ఏదైనా సిమ్టమ్స్ అనిపిస్తే, అంటే బాగా ఆయాసం అనిపించడం కానీ, చెస్ట్లో పెయిన్, ఛాతీలో నొప్పి అనిపించడం కానీ, కళ్ళు తిరిగినట్లు అనిపించడం కానీ, విపరీతంగా చెమట పట్టేయటం కానీ, ఇంకా నడవలేనేమో అనిపించడం కానీ, ఇట్లాంటి లక్షణాలు ఏమన్నా కనిపిస్తే మాత్రం ఆ చేస్తున్న ఎక్సర్సైజ్ని వెంటనే ఆపి 1 లేదా 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఆ ఎక్సర్సైజ్ని కొనసాగించవచ్చు. అంతేగాని ఈ లక్షణాలని ఉంచుకొని ఆ లక్షణాలతో పాటు ఎక్సర్సైజ్ చేయటం అనేది మంచిది కాదు. అండ్ ఇటువంటి లక్షణాలు తరచుగా వస్తుంటే మాత్రం వెంటనే డాక్టర్ గారిని కలిసి లోపల ఉన్న ప్రాబ్లంకి మందులు ఏమైనా అడ్జస్ట్ చేయాలా, ఎలా చేయాలి అనేది చూడటం ఇంపార్టెంట్. హృద్రోగులకు నడక అనేది ఎందుకు మంచిది? ఈ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కూడా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు లేదా వాకింగ్ చేసినప్పుడు మన హార్ట్ రేట్ కొంత పెరుగుతుంది. అండ్ హార్ట్ ఎఫిషియన్సీ కూడా కొంత వరకు పెరిగే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటి వలన ఏంటంటే మనకి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచడం, వెయిట్ ఎక్కువ పెరగకుండా ఉండటం, ఇవన్నీ ఉండటం వల్ల హార్ట్లో సమస్యలు ఏర్పడే అవకాశం లేదా ఆల్రెడీ సమస్య ఉంటే అది పెరగకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. వీటన్నిటితో పాటు నార్మల్గా రెగ్యులర్గా వాకింగ్ చేసే వాళ్ళలో ఆర్ ఎనీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో మన బాడీలో ఎండార్ఫిన్స్ అని హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయండి. ఈ ఎండార్ఫిన్స్ ఆర్ ఫీల్ గుడ్ హార్మోన్స్. అంటే మనం చేసినప్పుడు మనకి మైండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది, బాడీ రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అండ్ దెన్ ఇట్ రెడ్యూసెస్ స్ట్రెస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో అందుకని ఇవన్నీ మానసికంగా కూడా మనకి ఉపయోగపడతాయి. సో క్రమం తప్పకుండా రోజు ఒక అరగంట పాటు, వారంలో 5 రోజులు నడక లేదా ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ గుండె సమస్య ఉన్నవారు కూడా. హృద్రోగులు నడకను ఎలా సాధన చేయాలి? ఫస్ట్ 5 మినిట్స్ అనేవి వార్మప్ ఫేస్ లాగా ఉండాలి. అంటే గ్రాడ్యువల్గా మనం నడక మొదలెట్టాం అనుకోండి, ఫస్ట్ 5 మినిట్స్ నెమ్మదిగా స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఆ పెరిగిన స్పీడ్ని మనం ఒక 20-25 నిమిషాల పాటు మెయింటైన్ చేసి ఆ తర్వాత లాస్ట్ 5 మినిట్స్ స్లో డౌన్ ఫేస్ కూడా ఉండాలి. అంటే మనం సడన్గా ఆపేసి కూర్చోవడం కాకుండా గ్రాడ్యువల్గా నడక స్పీడ్ని తగ్గించి ఒక 5 మినిట్స్ అలా చేసి అప్పుడు కూర్చోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో వార్మప్ ఫేసు, కూల్ డౌన్ ఫేసు, ఈ 2 ఇంపార్టెంట్. అండ్ దెన్ ప్లాటో ఫేస్ మనకి 20-25 నిమిషాలు ఈ వార్మప్, కూల్ డౌన్ ఫేస్ కాకుండా చేస్తే మనకి మన బాడీ కూడా మన టైం ఉంటుంది అనమాట అడ్జస్ట్ అవ్వడానికి. మనం గ్రాడ్యువల్గా ఎక్సర్సైజ్ పెంచుకునే కొద్దీ మన హార్ట్ రేట్ ఇవన్నీ గ్రాడ్యువల్గా పెరుగుతాయి. అదేవిధంగా ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్ ఫేస్లో కూడా మనకి గ్రాడ్యువల్గా హార్ట్ రేటు, బ్లడ్ ప్రెషర్స్ నెమ్మదిగా నార్మల్గా వస్తాయి. అలా కాకుండా సడన్గా ఒకేసారి మనం ఫుల్ స్పీడ్లో పరిగెత్తి ఆ పరిగెత్తిన స్పీడ్ సడన్గా ఆపేసి కూర్చుంటే మనకి చాలామందికి దడ రావటం, ఒకసారి కళ్ళు తిరగటం, బీపీ ఫ్లక్చుయేషన్స్ రావటం ఇలాంటివి జరగచ్చండి. సో ఈ విధమైన ఎక్సర్సైజు ఎంత ఇంటెన్సిటీ తోటి చేయాలి అని అంటే మనం ఒక అరగంట పాటు కంటిన్యూ చేసుకునేలాగా ఉండాలి. అంటే మనం ఫుల్ స్పీడ్లో పరిగెత్తాం అనుకోండి, ఒక 5 నిమిషాలు పరిగెత్తగలం, 10 నిమిషాలు పరిగెత్తగలం, కానీ అరగంట సేపు ఫుల్ స్పీడ్లో పరిగెత్తలేము. సో అందుకని మనం ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎక్సర్సైజ్ అది ఒక్కొక్క మనిషికి మారొచ్చు. అంటే ఉదాహరణకు ఒక 70 ఇయర్స్ 70 సంవత్సరాల వయసు ఉన్న వారికి, ఒక 25-30 సంవత్సరాల వయసు ఉన్న వారికి ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీ వేరుగా ఉండొచ్చు. బట్ వాళ్ళ వయసుకు తగ్గట్టు వాళ్ళ కండిషన్ బట్టి ఒక అరగంట పాటు ఎక్సర్సైజ్ చేసుకోగలిగేలాగా ఆ ఇంటెన్సిటీ తోటి చేయగలగాలన్నమాట. నడకను సాధన చేస్తున్నప్పుడు మధ్యలో ఏదైనా తినచ్చా, తాగొచ్చా? జనరలీ వాకింగ్ అనేది ఫుల్ స్టమక్ మీద చేయడం అసలు మంచిది కాదండి. అంటే పూర్తిగా తినేసి వెంటనే ఎక్సర్సైజ్ చేయడం అనేది మంచిది కాదు. జనరలీ వాట్ ఈస్ రికమెండెడ్ ఏంటంటే మనం ఏదైనా ఆహారం తీసుకోవాలని అనుకుంటున్నాము, అంటే లెట్స్ బ్రేక్ఫాస్ట్ చేయాలని అనుకుంటున్నాము. సో ఆ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక అరగంట, మనం ఎక్సర్సైజ్ చేయడానికి ఆ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక అరగంట గ్యాప్ ఉంటే మంచిది అనమాట. అంటే ముందు ఎక్సర్సైజ్ చేసి ఆ తర్వాత తినటం అనేది మంచిది. బట్ కొంతమందికి ఏంటంటే షుగర్ ఉన్న పేషెంట్స్ కానీ, లేకపోతే రాత్రంతా ఏమి తినకుండా ఎర్లీ మార్నింగ్ వెళ్ళేవాళ్ళు కానీ లైట్ స్నాక్ తీసుకుని వెళ్ళటం అనేది ఇట్ ఈస్ ఓకే అండి. సో దట్ వాళ్ళకి నీరసం ఉండకుండా ఉంటుంది. బట్ ఎక్సర్సైజ్ చేస్తుండగా తినటం అనేది అది కరెక్ట్ ఐడియా కాదు. సిమిలర్లీ వాటర్ అనేది మనం సరిపడినంత వాటర్ తీసుకోవాలి. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు బాగా ఎక్కువ చెమట పట్టడం, డిహైడ్రేషన్ అలా అనిపించినప్పుడు సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం అనేది ఇట్ ఈస్ ఓకే. మనం ఎక్సర్సైజ్కి వెళ్ళడానికి ముందు కొంత వాటర్ తీసుకుని ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొచ్చు. చేసేటప్పుడు బాగా చెమట పడినప్పుడు కొంత వాటర్ తీసుకోవడం అనేది కూడా ఈజ్ ఓకే. అండ్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మనం మామూలుగా వాటర్ అది కూడా తీసుకోవచ్చు అనమాట. అంతేగాని డ్యూరింగ్ ఎక్సర్సైజ్ బాగా ఎక్కువ వాటర్ తాగేయటం, చేస్తుండగా బాగా ఎక్కువ తినటం అనేది వీలు పడదు అండ్ చేయకూడదు కూడా. హృద్రోగులు నడకను ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో ఆపాలి? ఎవరైనా గుండె సమస్య ఉండి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు
ఏదైనా లక్షణాలు కనిపించినప్పుడు, లక్షణాలు అంటే ఛాతిలో నొప్పిగా కానీ భారంగా కానీ అనిపించటం, లేదా బాగా ఆయాసంగా అనిపించటం, కళ్ళు తిరిగినట్లు అనిపించటం, లేదా బాగా గుండె దడ అంటే బాగా వేగంగా కొట్టుకున్నట్లు కానీ మరీ స్లోగా కొట్టుకున్నట్లు కానీ బాగా దడగా అనిపించటం, ఇట్లాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే మాత్రం చేస్తున్న ఎక్సర్సైజ్ని వెంటనే ఆపటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మందికి ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపించినా 1 నిమిషం 2 నిమిషాల్లో సర్దుకుంటాయి. అలా సర్దుకున్న తర్వాత మళ్ళీ తక్కువ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ తోటి ఎక్సర్సైజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. బట్ ఇట్లాంటి లక్షణాలు తరచుగా వస్తుంటే మాత్రం వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి దానికి మందులు అవి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే బెటరు. ఈ లక్షణాలు ఉండగా అంటే చెస్ట్ పెయిన్, ఆయాసము, లేకపోతే కళ్ళు తిరగడం ఈ ఉండగా ఇంకా ఎక్సర్సైజు కంటిన్యూ చేయటం అనేది చేయకూడదు. గుండె జబ్బుల నివారణకు నడక ఎలా తోడ్పడుతుంది? రెగ్యులర్ వాకింగ్ చేసేవారిలో, రోజుకు ఒక అరగంట, వారంలో 5 రోజుల పాటు వాకింగ్ చేసేవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం 20% వరకు తక్కువ ఉంటాయి అనేది మనకు అనేక స్టడీస్లో క్లియర్గా ఉందండి. సో వ్యాయామం చేయటం, నడక ఉండటం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం అనేది గుండె జబ్బులు, గుండె సమస్యలు తగ్గించుకోవడానికి చాలా ఉపయోగకరమైన మార్గం. అండ్ కేవలం గుండెకనే కాకుండా మిగతా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అంటే వెయిట్ పెరగకుండా ఉండటం, బీపీ తగ్గటం, కొలెస్ట్రాల్ తగ్గటం, కొన్ని రకాల క్యాన్సర్స్ని ప్రివెంట్ చేసుకోగలిగే అవకాశం ఉండటం, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటే మెంటల్గా మనకు బాగా ఫ్రెష్గా అనిపించడం, ఇవన్నీ వ్యాయామం ద్వారా మనకి సమకూరే బెనిఫిట్స్ అన్నమాట. సో అందుకని ఏ వయసు వారైనా కానీ తప్పనిసరిగా వ్యాయామం లేదా నడక, ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. రోజు కాసేపైనా నడవటం అంటే మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచుకోవటమే. గుండె జబ్బుతో బాధపడుతున్నప్పుడు రోజు కాసేపు నడవటం వల్ల రక్తనాళాల్లో ప్రవాహం చక్కగా ఉంటుంది. బరువు, రక్తపోటు, షుగర్ వంటివన్నీ అదుపులో ఉంటాయి. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. ఎలర్జీల కారణంగా చర్మంపై మచ్చలు మిగిలిపోయినప్పుడు మంచి గంధాన్ని అరగదీసి దాన్ని కొబ్బరి నూనెతో కలిపి మచ్చలపై నిత్యం పూస్తూ ఉండండి. చర్మంపై మచ్చలు క్రమంగా మాయమైపోతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.